శ్రీశ్రవణి ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో 4 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. సంస్కృత శ్లోకం విని, దాని ప్రతిపదార్థ తాత్పర్యాలను విని, ఆ తర్వాత తెలుగు పద్యాన్ని విని, శ్లోకం యొక్క విశ్లేషణలోకి వెళ్దాం మనం. ముందుగా శ్లోకం. त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटित वराभीत्यभिनया भयात्रातुं धातुं फलमपि च वाञ्छा समधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ. శ్లోకాన్ని ఆలపించిన చిరంజీవి లక్ష్మీ శ్రావణికి మరొకసారి అభినందన తెలుపుతూ దాని ప్రతిపదార్థం విందాం. ముందు లోకానాం అన్ని లోకముల వారికి, శరణ్యే శరణము పొందుటకు అర్హత కలిగిన ఓ జగజ్జనని, త్వత్ అన్యః నీకంటే ఇతరులైన, దైవతగణ దేవతలందరూ, పాణిభ్యాం రెండు హస్తాల చేత, అభయవరదః అభయముద్ర వరదముద్రను దాల్స్తున్నారు. త్వం నీవు, ఏకా ఒక్కదానివే, ప్రకటిత తెలుపబడిన, వరముద్రను, అభీతి అభయముద్రను, నయేవ ఏమాత్రము, అభినయ అభినయించని విధముగా, అంటే తాల్చని విధముగా అన్నమాట. అసి ఉన్నావు, భయాత్ భయము వలన, త్రాతుం రక్షించుటకు, వాంఛాసమధికం కోరిన దానికంటే ఎక్కువ ఫలం, ఫలమపిచ అంటే ఫలమును కూడా, దాతుంచ ఇవ్వడానికి కూడాను, తవ నీ యొక్క, చరణౌ ఏవ పాదములే రెండు పాదాలే, నిపుణౌ సమర్థులగుచున్నవి అంటూ చెప్పారన్నమాట. ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాం. తాత్పర్యంలో, సకల లోకాలకి ఆశ్రయురాలు అయిన ఓ భగవతి, నువ్వు కాకుండా అన్య దేవతలందరూ తమ చేతులతోటి అభయముద్ర వరదముద్రలు దాల్చి ఉన్నారు. కానీ నువ్వు ఒక్కదానివే వారిలాగా అభయ వరదముద్రలు దాల్చి అభినయించడం లేదు. నీవు ఈ విధంగా ఉండటయే బావుంది. నీ చరణద్వందము పట్టుకుంటే భయాల నుండి రక్షిస్తాయి. అవి కోరిన దానికంటే అధిక ఫలాన్నే ఇస్తాయి. కేవలం నీ చరణ ద్వందాన్ని ధ్యానించిన అభయవరములు మాకు సిద్ధించేస్తాయి, నువ్వు చేతులు మాకు ఆ విధంగా చూపించకపోయినా అంటూ శంకరాచార్యులు వారు అమ్మవారిని ఈ శ్లోకంలో స్తుతించారన్నమాట. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడాను విందాము. అందరు దేవతల్ కరములందువరా భయముద్ర దాల్చి సొంపొందగ, నీవు మాత్రము వరా భయముద్రలు వెల్లడింపని వందులకేమో భీతిలయమందగ, వాంఛలమిల్చి కొల్లలై చిందు వరం ములీగలవి శ్రీ జగదంబ భవత్పదాబ్జముల్. జీఎల్ఎన్ శాస్త్రి గారు రచించిన ఈ పద్యాన్ని చక్కగా భావయుక్తంగా పాడి మనకి వినిపించిన అనురాధ గారికి మరొకసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అభినందనలు తెలుపుతూ దీని విశ్లేషణ చూద్దాం మనం. ఈ శ్లోకంలో కూడాను శంకరాచార్యులు వారు ఇంకా ఈ చరణాల యొక్క మహిమను గురించే చెప్తున్నారు. మనం మామూలుగా అందరి దేవతా విగ్రహాలు చూసినప్పుడు ఒక చెయ్యి అభయముద్రను, ఒక చెయ్యి వరదముద్రను ధరించి ఉంటారు వాళ్ళంతా. అంటే హస్తముద్ర లక్షణాలు ఏంటంటే, అభయముద్రలో చేతివేళ్లు పైకి,
వరద ముద్రలు కిందకి ఉంటాయి. అధోముఖో వామహస్త ప్రధృతో వరముద్రిక, ఊర్ధ్వకృతో దక్షహస్త ప్రధృతో అభయముద్రిక. ఎడమ చేతితో వరద ముద్రను, కుడి చేతితో అభయముద్రను చూపిస్తూ ఉంటారు. ఇది ఆగమ శాస్త్ర లక్షణం అన్నమాట. అభయం ఇచ్చే చెయ్యి పైన, వరం ఇచ్చే చెయ్యి కిందకి ఉంటాయి. ఇది అందరి దేవతల విషయంలోనూ జరుగుతుంటుంది. కానీ అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి. ఆ 4ంటిలో ధనస్సు, బాణము, అంకుశము, పాశము పట్టుకుని ఉన్నారు ఆవిడ. మరి ఆవిడ వరద అభయముద్రలు పెట్టిలేరు. అయితే శంకరాచార్యుల వారు ఇందులో ఆవిడ్ని, అమ్మా నీ చేతుల్లో మిగతా అన్నీ ఉన్నా కూడాను నువ్వు అభయ వరద ముద్రలు చూపించకపోయినా నీ చరణాలున్నాయి చూసావు, వాటిని ఆశ్రయించావంటే చాలు, అన్ని భయాలు అన్ని కోరికలు తీరిపోతాయి అంటున్నారు శంకరుల వారు. ముద్రలు అంటే వాటి యొక్క సిగ్నిఫికెన్స్ వాటికి ఉంటుందన్నమాట. అంటే మన లోపల కలిగే కరుణ, ఆగ్రహము, ఆవేశము ఇలాంటి వాటికి మనం అప్రయత్నంగా ఒక భంగిమని చూపిస్తూ ఉంటాం. వాటినే మనం ముద్రలు అని అనవచ్చు. వాటిని పోస్చర్ అని గాని, గెస్చర్ అని గాని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవి ఎలా ఉంటాయి? రకరకాల మంత్రాలకి రకరకాల ముద్రలు కూడా ఉంటూ ఉంటాయి మనకి. భగవంతుడి ముందు నిలబడ్డప్పుడు మనం అప్రయత్నంగా నమస్కార ముద్ర పెట్టేస్తాం. నమస్కారం అన్నది ఒక భంగిమ, అది ఒక ముద్ర. అక్కడ యోగనిష్ఠలో ఉన్నవాళ్ళు చిన్ముద్ర లాంటివి పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మంత్రోపదేశం అయిన వాళ్ళకి కొన్ని ముద్రలు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడాను వాటి వాటి విలువ వాటికి ఉంటుంది. వాటి గురించి మనకి రకరకాల శాస్త్రాలు కూడా చెప్పుంటాయి. అమ్మవారి విషయంలో అభయ వరద ముద్రల గురించి చెప్పుకుంటున్నాం. ఈ రెండిటికి సంబంధించిన వివరణ ఇంకా మనం ఏ ఏ శాస్త్రాలతోటి జోడించవచ్చు అన్నది మనం ఇక్కడ చూద్దాం. జ్యోతిష్ శాస్త్రంలో కూడాను దీనికి సమన్వయం చెప్తూ ఉంటారనమాట. జ్యోతిష్ శాస్త్రంలో మనకి మామూలుగా శుక్ర, కుజ గ్రహాలు ఉంటాయి కదా, అవి పరిపూర్ణ గ్రహాలు అంటూ చెప్తుంటారు. అంటే శుక్రుడు వీనస్ స్త్రీ తత్వానికి గ్రహం అని, ఫీమేల్ ప్లానెట్ అని అంటుంటారు. కుజుడు మార్స్ పురుష తత్వానికి గ్రహం అంటుంటారు. ఈ 2 గ్రహాలని అంతర్జాతీయ సాంకేతికాలతోటి వరుసగా మనం ఎలా సూచించవచ్చు అంటే వాటి ఫిగర్ ఎలా ఉంటుంది మనకి అంటే, ఒక 0కి కింద క్రాస్ వేయబడి ఉంటుంది, పైన 0 కింద క్రాస్, దానికి ఆపోజిట్ గా కింద 0 పైన క్రాస్ ఏవైతే ఉంటాయో అవి శుక్రుడు, కుజుడు వీరి ఇద్దరికీ సూచించే చిహ్నాలన్నమాట అవి. దాన్ని పైన క్రాస్ ఉన్నవేమో వరదహస్తము, కింద క్రాస్ ఉన్నదేమో అభయహస్తంగా చెప్పుకోవచ్చు. వరదహస్తము, అభయహస్తము అని మనకి ఇక్కడ దాన్ని కంపేర్ చేశారు. అలాగే జన్యు శాస్త్రంలో కూడాను స్త్రీ పురుష కణాలను ఇదే సింబల్తో చూపిస్తారు అంటూ ఇందులో చెప్తున్నారు. అంటే ఇలాంటి ముద్రలు ఇలాంటి ఫిగర్స్ వేస్తున్నప్పుడు వీటిని మనం యంత్రాలు అనడంలో యుక్తమే అంటున్నారు ఎలన్ శాస్త్రి గారు. సంఖ్యాశాస్త్రం ప్రకారము శుక్రుని అంకె 6, కుజుని అంకె 9. ఇవి కూడా ఒకదాని పక్కన ఒకటి వస్తే పరిపూర్ణ ఆకృతిని కలిగినటువంటివే అంటున్నారు ఇందులో. అలాగే రాశి చక్రంలో కూడా శుక్రగ్రహ స్వస్థానాలైన వృషభ తులరాశులు, కుజగ్రహ స్వస్థానాలైన వృశ్చిక మేషరాశులు ఎదురెదురుగా ఉంటాయన్న విషయం కూడా ఇక్కడ పరిపూరకత్వాన్ని తెలియజేస్తోంది. శుక్రుడు సంపదను, కుజుడు సత్వాన్ని అంటే వెల్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ ని తెలియజేస్తున్న గ్రహాలు అంటూ శాస్త్రి గారి పుస్తకంలో చెప్పబడింది అనమాట. మరి అమ్మవారి ఈ 2 ముద్రలు లేకపోయినా కూడాను ఆవిడ మనకి అన్ని రకాల వరాలు ఇవ్వడమే కాదు, మనకున్న అన్ని రకాలైన భయాలను కూడా పోగొడుతుంది. ఏపి బ్రహ్మాదయో దేవా భవంతి వరదాయినః త్వద్రూపం శక్తిమాసాద్యతే భవంతి వరప్రదాః అన్నారు. ఇతరులు చేతులతోటి ముద్రలను అభినయించుచున్నారు కానీ వారికి అభిష్టాదాన సామర్థ్యమే లేదు. శ్రీదేవియే అభిష్టార్థదాత్రి అంటూ చెప్తున్నారన్నమాట. ఈ శ్లోకంలో యంత్రము మనకి అష్టదళ పద్మం, కర్ణిక యంతో దుమ్మన్న బీజం ఉంటుంది. ఎప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రాలు, బీజాక్షరాలు ఇవన్నీ కూడాను గురుముఖతః నేర్చుకోవాల్సిన విద్య. కాకపోతే మనం ఈ యంత్రం గురించి చెప్పుకున్నప్పుడు ఎక్కడైనా మనం ఆ రకమైన అష్టదళ పద్మాన్ని మనం చూసినప్పుడు వెంటనే అమ్మవారి చరణాలు మనకు గుర్తుకొస్తాయి అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ చెప్పుకుందాం. అంతకు మించి ప్రాక్టీస్ చేయడానికి శాస్త్రం అంగీకరించదు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లలితా సహస్రనామ అన్వయం చూస్తే 3 నామాలు మనం ఈ శ్లోకానికి అన్వయించి చెప్పుకోవచ్చు. 121వ నామం
భయాపహ ఒకటి, రెండోది 989వ నామం వాంఛితార్థ ప్రదాయిని, మూడోది వరద 331వ నామం. భయాని జలస్థలాది ప్రయుక్తాదీని సర్వాణ్యపహంతీతి భయాపహ అంటే జలస్థలముల వలన కలిగే భయాలన్నిటినీ పోగొడుతుంది. ఆనందం బ్రాహ్మణో విద్వాన్ నాభివేతి కుతశ్చనేతి శృతేహ. వేదం చెప్తున్నట్టుగా బ్రహ్మ యొక్క ఆనందం నెరిగినవాడు దేనికి భయపడడు అని చెప్తోంది మనకి శృతి. అంటే బ్రహ్మతత్వమైన అమ్మవారిని మనం శరణు వేడితే అలాంటి వాడు ఏ రకమైన భయాన్ని పొందడు అని చెప్తోంది వేదవాక్కులవి. అలాగే తథాచ వాయుపురాణే అరణ్యే ప్రాంతరేవాపి జలే వాపి స్థలేపి వా వ్యాఘ్ర కుంభీర చోరేభ్యో భయస్థానే విశేషతః ఆదిష్వపి చ సర్వేషు దేవీనామాని కీర్తయేత్. అలాగే వాయుపురాణంలో అరణ్యాలందు, ఇతర స్థలాల్లో, జలాలందు, భూమిపైన, వ్యాఘ్రాదులయందు, అడవి మృగాలయందు, చోరాది భయాల్లో వ్యాధులు వచ్చినప్పుడు దేవీనామము స్మరింపదగునది అని చెప్తున్నారనమాట ఈ భయాపహ అన్న నామంలో. అంటే ఆవిడ నామాన్ని తలుచుకుంటే చాలు అన్ని భయాలు, ఇప్పుడు పైన పేర్కొనబడిన అన్ని భయాలు పోతాయి అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మనకి లలితా సహస్రనామంలో మరొక నామం వాంఛితార్థ ప్రదాయిని అన్నారు. ఇక్కడ వాంఛితార్థ ప్రదాయిని అంటే వాంఛిత అంటే కోరికలు, అర్థ అంటే ప్రయోజనాన్ని బట్టి, ప్రదాయిని తీర్చేది. ఇక్కడ ఈ నామానికి జాగ్రత్తగా మనం అర్థం చెప్పుకోవాలి. మామూలుగా అయితే భక్తుల కోరికలు తీర్చేది అని అర్థం చెప్తారు. కానీ అంత చిన్న అర్థం ఇందులో ఉందా? లేదు. అంత చిన్న అర్థం ఉండేటట్టయితే లలిత రహస్యనామాలు ఎందుకు అవుతాయి ఇవి? దీని యొక్క అర్థం ఏంటో మనం వ్యాసుడు ఏ విధంగా రాశారు అన్నదాన్ని ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాంఛితానికి ప్రదాయినికి మధ్యలో అర్థపదం ఉంది. అర్థము అంటే ఇక్కడ ప్రయోజనము అని అర్థం. ఈ అర్థాన్ని కూడా కలిపి నామానికి అర్థం చెప్పుకుంటే కోరికల ప్రయోజనాలను తీర్చేది అని గాని, లేదా ప్రయోజనములైన కోరికలు తీర్చున్నది అని గాని, లేదా సూటిగా చెప్పాలి అంటే అర్థం పర్థం లేని గొంతెమ్మ కోరికలు కాకుండా అర్థవంతమైన, సమంజసమైన, సమర్థతకు అర్హత కలిగినటువంటి కోరికలను తీర్చేది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు మనం. లేకపోతే మన కోరికలు ఎలాంటివో మనకు తెలుసుగా. భగవంతుడు ముందు నిలబడ్డాము అంటే కోరికల ప్రవాహం అనంతం మనకి. అందుకే అలా కాకుండా చక్కటి ప్రయోజనాన్ని కోసం మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది తీర్చేటటువంటిది ఈ తల్లి అంటూ ఇక్కడ మనం అర్థం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా మనకి వరద అన్న మరొక నామం వచ్చింది. అది కూడా చెప్పుకుందాం. నారద మహర్షి మత్స్య పద్మ పురాణాలందు అమ్మవారి హస్తం గురించి చెప్పారనమాట. దానిలో ఏమన్నారు? నారదులు వారు అంటున్నారు, యచ్చాహం ఉక్తవాన్ అస్య ఉత్తానకరణం సదా ఉత్తానో వరదః పాణిః ఏషా దేవ్యాః సదైవ తు సురాసుర మునివ్రాత వరదేయం భవిష్యతి అన్నారు. అత్ర దానస్య ప్రాయేణ హస్తకరణకాత్వాత్ వరదః పాణిరిత్యుక్తం వస్తుతో దేవకామనా పూర్తిమాత్రే తాత్పర్యం నాతో వరదముద్రా ధారణే. దీనికి అర్థం ఆవిడ పైకెత్తబడిన హస్తం ఎల్లప్పుడూ వరాలనే ఒసుగుతూ ఉంటుంది అన్నారు. ఆమె ఉత్తాన హస్తంతో దేవతలకు, రాక్షసులకు, మునులకు వరాలనిస్తుంది. లోకంలో హస్తము దానానికి ఉపకరణ. ఈ పురాణంలో నారద మహాముని ఏం చెప్తున్నారంటే ఆవిడ వరదముద్రను ధరించడమే కాదు, సురాసురులందరికీ కూడాను, అంటే దేవ రాక్షసులందరికీ, మునులకి, వీరందరికీ కూడాను అనేక వరాలనిస్తోంది అంటూ చెప్తున్నారనమాట. వరాహ పురాణంలో వృతాసుర వధలో 9వ నాడు దేవిని పూజిస్తే సర్వలోకాలకి వరాలను నొసుగుతుంది, అందులో సంశయం లేదు అంటూ కూడాను మనకి చెప్పబడిందనమాట. ఈ రకంగా ఆ శ్రీమాత మనం చూస్తున్న అమ్మవారి రూపంలో మనకి వరదహస్తము, అభయహస్తము లేకపోయినా ఆవిడ చరణాలొకటి చాలు, మనలాంటి మామూలు వాళ్ళకే కాదు, అటు దేవతలు, రాక్షసులు, మునులు వీరందరికీ కూడాను
అన్ని రకాల భయాలను పోగొట్టడమే కాదు, మనం ఏదైనా మంచి ప్రయోజనం కోసం కోరే కోరికలనన్నిటిని కూడాను ఆవిడ తీరుస్తుంది అంటూ చక్కగా మనకిందులో చెప్పబడింది. ఎంతోమంది ఉపాసకులు, ఎంతోమంది మహారచయితలు అనేక పుస్తకాలను మనందరి కోసం అందించి వెళ్ళారు. అందరికీ అన్నీ చదవడం సాధ్యం కాదు. కానీ మనకి తెలుసుకోవాలనే తృష్ణ ఉంటుంది. దానికోసమనే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అమ్మవారి అనుజ్ఞగా భావిస్తూ ఈ ఆడియో బుక్‌లో ప్రజెంట్ చేయడం జరుగుతోంది. మళ్ళీ రేపు మరొక శ్లోకంతోటి మనం ఇదే ఛానల్‌లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.